హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను. పలావ్ ఇంకా చికెన్ కర్రీ కూడా రెండు సెపరేట్ గా చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాస్మతి రైస్, ఇంకా ఫస్ట్ మసాలా కావాల్సిన దినుసులన్నీ. అందులో ఏంటంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా జాజికాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, జీడిపప్పులు, నెయ్యి, టమాటాస్, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి. చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు తెలుసు కదా. చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇంకా పలావ్కి చికెన్కి కామన్గా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆయిల్, వాటర్, కారం, క్రిస్టల్ సాల్ట్, మసాలా, పసుపు, ఇంకా కామన్గా కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండిట్లో వేసుకోవాలి. ఇది పలావ్లో వేసే జాజికాయ అండి. ఇది అంతా అక్కర్లేదు, మనకి కొంచెం దాన్ని దంచి పెట్టుకుని ఆ పౌడర్ వేసుకుంటే చాలు. ఇంత అయితే హెవీ అయిపోద్ది. నేను వేసే క్వాంటిటీ ఏంటంటే దీంతో 4 గ్లాసెస్ చేస్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం చేసుకుని పౌడర్ చేసుకుంటే సరిపోద్ది. నేను పౌడర్ చేసుకుని పట్టుకొస్తాను, వెయిట్ చేస్తాను. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. నెయ్యి కూడా వేసుకోవాలండి, కానీ స్టార్టింగ్ లోనే వేయి నేను. ఎందుకంటే ఆయిల్ కి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, నెయ్యి కూడా ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. నెయ్యి ఎక్కువ అసలు మరగకూడదండి, అందుకని స్టార్టింగ్ లో వేయట్లేదు నేను. పలావ్ మధ్యలో వేసుకోవచ్చు నెయ్యి, అప్పుడు వేస్తాను. అప్పుడే జీడిపప్పు వేపి అప్పుడు వేస్తాను. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ 1 by 1 వేసేసుకుందాం. ఈ యాలకులు కొంచెం ఇలా దంచి పెట్టుకోండి, లేకపోతే కొంచెం పేలుతాయి. ఈ పౌడర్ అప్పుడే వేయట్లేదండి నేను, ఎందుకంటే పౌడర్స్ వేస్తే ఫస్ట్ మాడిపోద్ది. అందుకే కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ పౌడర్ వేస్తాను, మసాలా పౌడర్తో పాటు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇందులోనే కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేద్దామండి, ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి 10 minutes పడతాయండి, ఎందుకంటే ఇది బ్రౌన్ కలర్ రావాలి. వేగిన తర్వాత నేను చూపిస్తాను, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇంకో స్టవ్ మీద ఇక్కడ మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. గిన్నె పెట్టుకొని వెలిగించేద్దాం. ఇందులో కూడా ఆయిల్ వేసేద్దాం. చికెన్లో ఆయిల్ ఉంటుందండి ఆల్రెడీ, అందుకే ఇక్కడ మనం కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసేద్దామండి. ఇవి వేగడానికి కూడా కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేద్దాం. ఇది కూడా వేగడానికి మనకి 10 to 15 minutes పడుతుందండి. అంతవరకు వెయిట్ చేద్దాం, అప్పుడు చూపిస్తాను. ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేసినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో టమాటా, మసాలా అన్నీ వేసేద్దాం, చూపిస్తాను. టమాటా
వాటర్తో పాటే మనం మసాలా ఇంకా కారం పసుపు అన్నీ వేసేసుకోవచ్చు. ఇందాక మసాలా మనం కొంచెం వేసాం కదండి స్టార్టింగ్లో, యాలకులు లవంగాలు అన్నీ వేసాం కదా, కాబట్టి ఇప్పుడు మనం తగ్గించి వేసుకోవాలి. ఇది ఏ మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపేసిన పౌడర్ అండి ఇది. ఇప్పుడు మనం కారం మసాలా వేసాము, నెక్స్ట్ పసుపు కూడా వేసేద్దాం. ఇంకా ఇందాక జాజికాయ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేద్దాం. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే, ఇది ఎక్కువ వేస్తే ఘాట్ వచ్చేస్తుంది. ఇందాక మనం క్రిస్టల్ సాల్ట్ కొద్దిగానే వేసామండి, ఇప్పుడు కొంచెం వేద్దాం. ఈలోగా ఇది ఒకసారి కలిపేసి ఇలా వేగుతూ ఉంటుంది. ఇందులో క్రిస్టల్ సాల్ట్ వేద్దాం. క్రిస్టల్ సాల్ట్ వేసాను కానీ ఒకసారి వాటర్ వేసాక మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఇలాగా ఒక 10 మినిట్స్ వేపుదామండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను. ఇందులో కూడా నేను చికెన్ వేసేస్తాను, రెండు కలిపి వేగుతూ ఉంటాయి. అది కూడా ఒక 10 మినిట్స్ వేగాలి, చూపిస్తాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. మొన్న వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి, అది అయిపోయింది నాది. నేను ఎక్కువగా చేయను, 2 months 3 monthsకి అంత సరిపడేంత చేయను, నాకు ఇష్టం ఉండదు అన్ని రోజులు ఉండాలంటే. ఎందుకంటే ఉంటుంది కానీ నేను ఉంచను. 1 month ఒక 15 days వరకు ఉంచుతాను అంతే, 1 month కూడా ఉంచను. నేను ఈ బాక్స్తో చేస్తాను, ఒక 10 days వరకు ఉంటుంది. ఇది వాడేస్తాను, తర్వాత మళ్ళీ చేసుకుంటాను. ఇప్పుడు ఇది కలిపేసాను కదా, ఒక 10 minutes తర్వాత ఇది చూపిస్తాను. ఇది కూడా ఒక 10 minutes తర్వాత చూపిస్తాను. ఇందులో అప్పుడే ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే చికెన్ వేగాలి కదా, అప్పుడే అన్నీ చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేద్దాం. మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒక 5 minutes ఇలా ఉంచుదాం. ఇలాగా ఇది కూడా కలిపేసి ఇదొక 10 minutes వేగాలండి ఇలాగా, ఆ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చికెన్లో ఉప్పు కారం అన్నీ వేసేద్దామండి. ఇందులో కూడా మనం ఇందాక క్రిస్టల్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగానే వేద్దాం. చూసి సరిపోతే అప్పుడు వేసుకోవాలి. ఇంకా పసుపు, నెక్స్ట్ మసాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు అన్నీ కలిపేసి ఒక 10 minutes ఉండనిద్దాం. అలాగే మూత పెట్టి మీకు అప్పుడు చూపిస్తాను 10 minutes తర్వాత. ఇది అందాక మూత పెట్టేద్దాం.
పలావ్ దగ్గరికి వద్దామండి. మనం రైస్ తీసుకున్నాం కదా 4 గ్లాసెస్. ఇది నేను ముందే వాష్ చేసుకుని పెట్టుకోలేదు, ఇప్పుడే చేస్తాను. ఎందుకంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతుంటే ఏమవుతుందంటే తర్వాత ఉడికిన తర్వాత తొందరగా బ్రేక్ అయిపోతుందండి. బాస్మతి రైస్ నానబెడితే తొందరగా బ్రేక్ అయిపోతుంది. అందుకని అప్పటి నుంచి నేను నానబెట్టడం మానేశాను. ఇది ఉడికిన తర్వాత అప్పుడే వాష్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వాష్ చేసి తీసుకొస్తాను, అంతవరకు వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దామండి. నేను బియ్యం వాష్ చేసి తెచ్చి పెట్టుకున్నాను, అన్ని ఇందులో వేసేద్దాం. 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడితే ఇప్పుడు వేసేద్దాం. బియ్యానికి 8 గ్లాసెస్ వాటర్ పడతాయి. నేను 8 గ్లాసెస్ వాటర్ వేస్తాను, కానీ 7 గ్లాసెస్ వాటర్ వేసి 1 గ్లాస్ మిల్క్ వేస్తాను నేను. ఎందుకంటే మిల్క్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసానండి. 1 గ్లాస్ మిల్క్ వేస్తాను. కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. కొంచెం జాగ్రత్తగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మనం ఉప్పు సరిపోయిందో లేదో అని అప్పుడు మూత పెట్టేయాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసాం కదండి, మిగతా నెయ్యి ఏంటంటే ఇవి వేపుకుని అప్పుడు వేసుకోవచ్చు. తర్వాత ఇప్పటి నుంచి వేస్తే ఏంటంటే బాగా మెత్తబడిపోతాయి ఇవి బియ్యంలో కలిసి, అందుకని తర్వాత వేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఉంది కదండి, ఇది స్టవ్ మీద పెట్టి దాని పెడతాను, ఎందుకంటే ఇది మాడకుండా ఉంటుందని. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ ప్యాన్ పెట్టుకుని దానిపైన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం లైట్గా కలిపేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చూసుకోవచ్చు అని ఉడికిందో లేదో, కానీ అసలు కలపద్దు, మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా దాన్ని చూద్దాం. కొత్తిమీర కొంచెం లాస్ట్ గార్నిష్ కొంచెం ఉంచానండి. ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను. 2 టైమ్స్ వేసుకుంటే ఇందులో కలిపి మగ్గితే ఏంటంటే బాగుంటుంది. ఇది కలిపేసి మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేద్దాం. అప్పుడు మీకు చూపిస్తాను, అంతవరకు వెయిట్ చేద్దాం. చికెన్లో కొంచెం వాటర్ వేస్తానండి. ఆల్రెడీ ఇందులో చికెన్లో వాటర్ ఉంటుంది, దానిలో ఉన్న వాటర్తోనే ఉడికిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇది అయిపోవడానికి స్టార్ట్ అయింది. ఒక 10 మినిట్స్ ఉంచేసి కట్టేద్దాం, అప్పుడు తీద్దాం. ఈ చికెన్ అయిపోయిందండి, కట్టేద్దాం. ఇప్పుడు పలావ్ చూద్దాం.
ఇది ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే మనం జీడిపప్పు అన్నీ వేసేసుకుందాం. నేను వేపి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెం కలుపుదాం. కేవలం జీడిపప్పు మిక్స్ అవ్వడానికి మాత్రమే, ఇంకా అస్సలు కలుపుకూడదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్కి చూసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇది 90% ఉడికిపోయిందండి. 90% ఉడికితే చాలు, కట్టేద్దాం. మిగతా 10% మనం ఇలా మూత పెట్టి ఉంచితే చాలా ఉడికిపోతుంది. ఇప్పుడు అడుగున ఈ ప్యాన్ తీసేసి సెపరేట్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇది కంప్లీట్ అయిపోయిందండి. అలా ఒక 10 మినిట్స్ ఉంచేద్దాం. చూసారు కదా, పలావ్ విత్ చికెన్ కర్రీ. చూసారు కదా, పలావ్ విత్ చికెన్ కర్రీ. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.